మీ ఫ్యాషన్ చీప్ గా కనిపించేలా చేస్తుందా? చాలా మంది యాంగ్జైటీ ఆర్ వర్రీ అవుతున్న విషయం గురించి మాట్లాడుకుందాం. మనం ఏమైనా వేసుకున్నప్పుడు చీప్ గా కనిపిస్తున్నామని వర్రీ అవుతుంటాం. సో నేను ఈ వీడియోలో మీకు ఎక్స్పెన్సివ్ గా కనిపించే 7 ఐటమ్స్ గురించి షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా. ఎక్స్పెన్సివ్ గా కనిపించాలంటే బట్టల మీద ఎక్కువ మనీ స్పెండ్ చేయాలి, ఎక్కువ మనీ స్పెండ్ చేస్తేనే ఎక్స్పెన్సివ్ గా కనిపిస్తారు అని కాదు అసలు. మీరు బట్టల మీద 5 రూపాయలు ఖర్చు చేసినా 500 రూపాయలు ఖర్చు చేసినా దానికి ఎలాంటి తేడా ఉండదు. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ లో ఇంకొక అడిషనల్ టిప్ ని మీతో షేర్ చేసుకుంటాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. 7 థింగ్స్ దట్ ఆర్ మేకింగ్ యూ లుక్ చీప్. మీ లుక్ ని చీప్ గా కనిపించేలా చేసే 7 విషయాల గురించి ఫస్ట్ థింగ్ వచ్చేసి టూ మచ్ జ్యువెలరీ. ఎక్కువగా జ్యువెలరీ వేసుకోవడం వల్ల, అదే ఓవర్ గా యాక్సెసరీస్ వేసుకోవడం వల్ల మీరు అసలు ఎక్స్పెన్సివ్ గా కనిపించరు. ఎక్కువ బ్రాస్లెట్స్ అండ్ నెక్లెస్ వేసుకుంటే మీ అవుట్ఫిట్ లుక్ ని డౌన్ చేసి మీ లుక్ ని చీప్ గా కనిపించేలా చేస్తుంది. అలాగే హెవీగా ఓవర్ గా జ్యువెలరీ వేసుకోవడం వల్ల మీరు కూడా కంఫర్ట్ గా ఫీల్ అవ్వకుండా డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతారు. సో టూ మచ్ జ్యువెలరీని అవాయిడ్ చేయండి. థింగ్ వచ్చేసి ఓవర్ సైజ్డ్ క్లోత్స్. మీరు ఎక్స్పెన్సివ్ గా కనిపించాలంటే రెడీమేడ్ డ్రెస్సెస్ ని అవాయిడ్ చేసి మీరు స్టిచ్ చేయించుకున్న డ్రెస్సెస్ ని వేసుకోవడం మంచిది. వై? బికాస్ రెడీమేడ్ డ్రెస్సెస్ వల్ల మీకు కరెక్ట్ అండ్ ప్రాపర్ ఫిట్టింగ్ అనేది రాదు. అదే మనం స్టిచ్చింగ్ చేసుకుని వేసుకుంటే డ్రెస్సెస్ అనేవి ప్రాపర్ ఫిట్టింగ్ తో వస్తాయి. స్టిచ్చింగ్ చేయించుకునేటప్పుడు మరీ టైట్ కాకుండా కొంచెం లూజ్ గా కుట్టించుకోండి. అలాగని చెప్పి మరీ ఓవర్ సైజ్ కాకూడదు. అలాగని ఓవర్ సైజ్ అవుట్ఫిట్స్ వేసుకుంటే మీ లుక్ ఎక్స్పెన్సివ్ గా కాకుండా చీప్ గా కనిపిస్తుంది. సో అవాయిడ్ వేరింగ్ డార్క్ కలర్స్ అండ్ ఓవర్ సైజ్డ్ క్లోత్స్. మీరు అవుట్ఫిట్స్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు క్వాలిటీగా ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకోండి, రాదర్ దాన్ క్వాంటిటీ. ఎంత క్వాంటిటీ తీసుకున్నాం అనేది కాదు, బట్టలు అనేవి ఎంత క్వాలిటీగా ఉన్నాయి అనేది ముఖ్యం. సో దాని వల్ల మీరు ఎక్స్పెన్సివ్ గా కనిపిస్తారు. థర్డ్ థింగ్ వచ్చేసి నాట్ స్టైలింగ్ యువర్ హెయిర్. మీ హెయిర్ ని ప్రాపర్ గా కాంబ్ చేయకపోవడం వల్ల అండ్ అలాగే మెయింటైన్ చేయకపోతే మీ అవుట్ఫిట్ నే కాదు, మీ ఎంటైర్ లుక్ ని స్పాయిల్ చేస్తుంది. హెయిర్ స్టైలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్. మోస్ట్లీ అందరూ స్కిప్ చేస్తుంటారు. మీ హెయిర్ ని కాంబ్ చేయడమే కాదు, ప్రాపర్ షేప్ అండ్ వాల్యూమ్ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. సో మీ హెయిర్ స్టైల్ ని బట్టి మీ ఎంటైర్ లుక్ కూడా చేంజ్ అవుతుంది అండ్ మీరు చాలా ఎక్స్పెన్సివ్ గా కూడా కనిపిస్తారు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి రాంగ్ కలర్స్. మీరు చూస్ చేసుకునే కలర్స్ వల్ల చీప్ గా కనిపించవచ్చు. మీరు సెలెక్ట్ చేసుకునే కలర్ కాంబినేషన్స్ అలాంటి ఫీల్ ని మీకు ఇవ్వవచ్చు. సో మీరు చూస్ చేసుకునే కలర్స్ ని మీ స్కిన్ టోన్ కి మ్యాచ్ అయ్యేటట్టు కనుక ఉంటే మీరు చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తారు. కొన్ని అవుట్ఫిట్స్ మన స్కిన్ టోన్ కి బ్రైట్ గా కనిపిస్తుంటాయి, అలాగే మరి కొన్ని అవుట్ఫిట్స్ లో డార్క్ గా అండ్ డల్ గా కనిపిస్తుంటాం. సో మన స్కిన్ టోన్ అనేది మనం చూస్ చేసుకునే కలర్స్ మీదే డిపెండ్ అయి ఉంటది. మీకు సూట్ అయ్యే కలర్ అవుట్ఫిట్స్ ని చూస్ చేసుకోండి. సో మీరు ఎక్స్పెన్సివ్ గా కనిపిస్తారు. సన్ గ్లాసెస్ విత్ బిగ్ లోగోస్. బిగ్ లోగోస్ ఉన్న హ్యాండ్ బ్యాగ్స్, స్కార్ఫ్ అలాంటివి యూస్ చేసినప్పుడు మనం స్టైలిష్ గా కనిపిస్తారు. కానీ అవే లోగోస్ సన్ గ్లాసెస్ మీద ఉంటే, అదే లెన్స్ మీద ఉంటే గనక మీ కంప్లీట్ సమ్మర్ అవుట్ఫిట్ ని స్పాయిల్ చేస్తుంది. సో లోగోస్ ఉన్న సన్ గ్లాసెస్ కాకుండా నార్మల్ గా ఉన్న సన్ గ్లాసెస్ ని యూస్ చేయండి. సో మీ లుక్ ని ఎక్స్పెన్సివ్ గా చూపించడంతో పాటు స్టైలిష్ గా కూడా చూపిస్తుంది. రాంగ్ లిప్ కలర్. మీరు చూస్ చేసుకునే లిప్ కలర్స్ అన్ని బోల్డ్ కలర్ లిప్స్టిక్ యూస్ చేయడం వల్ల మీ ఎంటైర్ లుక్ ని అన్బ్యాలెన్స్ చేయడంతో పాటు మీ టీత్ ని ఎల్లోయిష్ గా కూడా కనిపించేటట్టు చేస్తుంది. మీరు క్లాసీ అండ్ ఎక్స్పెన్సివ్ గా కనిపించాలంటే చూస్ క్లాసిక్ అండ్ న్యూట్రల్ లిప్స్టిక్ కలర్స్ లైక్ పింక్, రెడిష్. అలాగే మీ స్కిన్ టోన్ కి మ్యాచ్ అయ్యే లిప్ కలర్స్ ని యూస్ చేయండి. వేరింగ్ మల్టీ కలర్ హీల్స్. మీరు మల్టీ కలర్ హీల్స్ అనేది మీ అవుట్ఫిట్ కి మ్యాచ్ చేద్దాం అనుకోవడం కష్టం. ఈవెన్ విత్ న్యూట్రల్ డ్రెస్సెస్ మీరు పేరప్ చేసినా కూడా అవి మీకు గుడ్ అండ్ స్టైలిష్ గా కనిపించవు. అవి ఈజీగా మీ అవుట్ఫిట్ లుక్ ని స్పాయిల్ చేస్తుంది. అలాగే ఫార్మల్ అవుట్ఫిట్స్ కి అయితే అస్సలు మ్యాచ్ అవ్వవు. క్యూట్ లుక్ నుంచి చీప్ లుక్ గా చేంజ్ చేస్తాయి. అలాగే అవుట్ ఆఫ్ ఫ్యాషన్ కూడా అవి. సో ఈ 7 మిస్టేక్స్ కనుక మీరు అవాయిడ్ చేస్తే మీరు ఎక్స్పెన్సివ్ గా కనిపిస్తారు అండ్ అలాగే స్టైలిష్ గా కూడా. ఈ వీడియో ఎండ్ లో మీతో ఒక టిప్ ని షేర్ చేసుకుంటాను అన్నాను కదా. సో మీరు ఎక్స్పెన్సివ్ గా కనిపించాలంటే ఎలాంటి క్లోత్స్ వేసుకున్నారు అని కాదు, మీరు ఎలా క్యారీ చేస్తున్నారు దాన్ని బట్టి ఉంటుంది. అలాగే లోపలి నుంచి కాన్ఫిడెంట్ గా ఉండాలి. మీ బాడీని బెండ్ చేసి హెడ్ డౌన్ చేసి అలా కాకుండా స్ట్రైట్ గా ఉండాలి. అప్పుడు మీరు మోర్ ఎక్స్పెన్సివ్ గా కనిపిస్తారు అండ్ కాన్ఫిడెంట్ గా కూడా. ఇలాంటి ఫ్యాషన్ టిప్స్ కోసం నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.